ఆ! గురువుగారు అంటే మనం ఇట్లా సాధన చేస్తూరంగా ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ అల్టిమేట్ ని రీచ్ అవుతాం కదా గురుగారు. అంటే అంటే ఇప్పుడు భగవంతుడు ఉన్నాడని క్వశ్చన్ వివేకానంద స్వామికి వచ్చింది గురుగారు. నాకు తెలుసు గురుగారు. ఏదో ఒక రూపేణ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ అసలు మన భగవంతుడు ఉంటే మరి ఆయన ఎవరు సృష్టించారు? ఇట్లా అన్నీ వస్తాయి గురుగారు థాట్స్ నాకు. ఎందుకు ఆయనకు అంత శక్తి ఎందుకు వచ్చింది? ఈ సృష్టి ఏంటి? ఈ సృష్టి యజ్ఞం ఇట్లా ఎందుకు అసలు? మళ్ళీ ఇవంతా ఎందుకు అసలు ఈ స్టోరీస్? అంటే ఇట్లా అనిపిస్తుంది గురుగారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బేసికలీ మీ యాంగిల్ మీరు అసలు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అసలు ఆ యాంగిలే రాంగ్ అక్కడ. గురుగారు ఎందుకంటే భగవంతుడు ఇస్ నాట్ దెర్ ఇస్ నో సెకండ్ పర్సన్ అక్కడ భగవంతుడు అని. అవును గురుగారు. అంటే ఆ శక్తి అసలు ఎందుకు అంత శక్తివంతమైంది? అది ఎందుకు ఇట్లా సృష్టించుకున్నది తనంతాను? అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంత పవర్స్? నేను అదే అంటున్నానండి. ఇక్కడ మీరు ఒక సెకండ్ పర్సన్ గా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ మైండ్ ఆలోచిస్తుంది, మీరు ఆలోచించడం లేదు ఇక్కడ. అవును గురుగారు. అవును. అంటే ఒకటే గురుగారు. అంటే ఇప్పుడు మనం ఈ సాధనల వల్ల దాన్ని అనుభవిస్తామా గురుగారు? అంటే అనుభవంలో తెచ్చుకుంటామా? కాదు. నేను ఒక విషయం మీకు ముందు మీద ఈ విషయాన్ని ముందు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీ ఆలోచనలు ఏవైతే వస్తున్నాయో వాటికి అర్థం పర్థం లేదు అక్కడ. వాటికి ఎలాంటి వాల్యూ లేదు అసలు. గురుగారు మీకు ఏ విధంగా అయితే ఈ విధంగా ఆలోచనలు వస్తున్నాయో, మీకు ఏ విధంగా అయితే ప్రశ్నిస్తున్నారో, మీ మేధస్సుతో మీరు ప్రశ్నిస్తున్నారు కదా, ఆ మేధస్సుకి అదొక పిచ్చి వాగుడు వాగుతుంది. మీ మేధస్సు ఒక పిచ్చి వాగుడు వాగుతుంది అనుకోండి. కానీ అర్థం ఉందా మరి? ఎగ్జాక్ట్లీ అంతే. మీ మేధస్సు ఏ విధంగా అయితే ఆలోచిస్తుందో అదొక పిచ్చి వాగుడు. అర్థం లేదు, ఏమీ లేదు అక్కడ. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, పిచ్చి వాళ్ళు తిరుగుతుంటారు, పిచ్చి పెట్టిన వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. మనకి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? జాలేస్తుంది. ఓకే, జాలేస్తుంది. కానీ వాళ్ళు మాట్లాడడానికి ఎలాంటి అర్థం పర్థం లేదనే విషయం తెలుస్తుందా లేదా? కొట్టేస్తాం గురుగారు. వేస్ట్ కదా అది. వాళ్ళతో ఆర్గ్యూ కూడా చేయం కదా. ఇక చేయం గురుగారు. అంటే నాన్ సెన్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇదే. అదే మీకు చెప్పదలుచుకోండి. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఇట్స్ నాన్ సెన్స్ అక్కడ. దీనికి ఏ అర్థం లేదు అక్కడ. ఇది కేవలం మీ మైండ్ అలా ఇన్స్పైర్ చేస్తుంది ఆలోచించడానికి. కారణం మీ యొక్క కర్మల యొక్క ప్రభావం, మీ యొక్క వాసనల ప్రభావం. కానీ మనం ఆ కర్మని తగ్గించుకోవడానికి మాత్రం గురువునే దీక్ష తీసుకున్న గురువుతోనే చేయాలి తప్ప వేరే దాని వల్ల కాదు. ఏం చేసినా ఏం వర్కౌట్ కాదు. ఓకే, అది ఏదో ఒక రూపేణ గురువునే ధ్యానం చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే గురువు. ఓకే, మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, దాన్ని బట్టి అర్థమైపోతుంది. మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్, అంత ఈజీగా అర్థమైపోతుంది. అవును అవును గురువు. నాకు మీకు ఏదైనా ప్రాబ్లం అయిందండి, హెల్త్, ఆ హెల్త్ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ కావాలంటే ఎలా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా పడలేదా? వెళ్ళాలి. అంతకుమించి ఇంకేమైనా ఆప్షన్ ఉందా మీకు? లేదు. ఏదో చిన్న చిత్తగా జబ్బు అయితే, ఏదైనా తలనొప్పి, ఏదో జలుబు చేస్తే మీరు ఏదో ఇంటర్నెట్ లో చూసి ఏదో టాబ్లెట్ తీసుకుంటారు. ఒకవేళ సీరియస్ ప్రాబ్లం అనుకోండి, నౌ లిజన్ కేర్ఫుల్లీ. నౌ మీరేమన్నా మినిస్టర్ దగ్గరికి పోతే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? లేదు. ఏమైనా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే మీ ప్రాబ్లం ఏమైనా సాల్వ్ అవుతుందా? లేదు కాదు. ఒక పెద్ద డ్రగ్ మాఫియా కింగ్ అతని దగ్గరికి వెళ్తే మీ ప్రాబ్లం ఏమైనా సాల్వ్ అవుతుందా? అవ్వదు గురు. దెన్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఆ డాక్టర్ కంటే ఇంకా మా గల్లీలో ఇంకా మంచి డాక్టర్ ఉన్నారంటే? ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏదో మీకు నమ్మకం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా పడలేదా? ఓకే, అది నా క్వశ్చన్ గురువు గారు. అంటే ఇప్పుడు పలానా పర్టికులర్ డాక్టరే కాకుండా నాకు ఈ డాక్టర్ అంటే కొంచెం బాగా చూస్తున్నా అన్నప్పుడు ఆ గురువు గారు కంటే ఈ గురువు గారు బెటర్ అనుకున్నప్పుడు అట్లా చేయొచ్చా అని క్వశ్చన్. నీకు నమ్మకం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తారా పడలేదా? అవును గురువు గారు, నమ్మకం ఉన్న డాక్టర్. అవునా కదా? అవును గురువు. నౌ లిసన్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. నౌ
మీ గలీలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. గురుగారు వెళ్ళిన తర్వాత గురుగారు మీకు ఆ డాక్టర్ మీద నమ్మకం లేదు, గురుగారు మనసు ఎందుకో ఇన్స్పైర్ కావలేదు. గురుగారు ఆయన ఏదో మందులు ఇచ్చాడు, గురుగారు కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పాడు. గురుగారు అలా ఫలానా భోజనం చేయబాకండి, ఫలానా పనులు చేయబాకండి, గురుగారు మీకు జ్వరంగా ఉంది కాబట్టి వానలో తడవబాకండి, ఎండలో తిరగబాకండి, గురుగారు స్ట్రైన్ కాబాకండి, ఇలాంటి ఏదో ఇన్స్ట్రక్షన్ చేస్తాడు మందులతో పాటు. గురుగారు మీరు ఇంటికి వస్తారు, గురుగారు మీ పక్కింటి వాళ్ళతో మాట్లాడుతుంటారు. గురుగారు ఈ విధంగా నాకు హెల్త్ బాగలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అదే గురుగారు మీ పక్కింటి వాళ్ళు ఏం చెప్తాడు, గురుగారు వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళారండి, గురుగారు వాడు ఒక దరిద్రుడు, గురుగారు వాడికి ఎంబీబీఎస్ డిగ్రీ ఉందో లేదో కూడా అనుమానమే, గురుగారు వాడి మమ్మల్ని మా మా మా- మా బంధువుల ఒక అబ్బాయి ఒక అతను ఇదే విధంగా వెళ్తే వాడు నానా ఇబ్బంది పెట్టాడు, గురుగారు వాడికి జబ్బు తగ్గలేదు కదా, ఇంకేదో కొత్త జబ్బు మొదలైపోయింది అంటాడు. గురుగారు దాంతో ఏమవుతుంది, ఆ డాక్టర్ మీద నమ్మకం పోతుంది. గురుగారు రైట్. అవును ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. గురుగారు అక్కడికి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ ఇంకో కొత్త ఏదో సిచ్యుయేషన్ మొదలైపోతుంది. అవును సో దానికి అర్థం ఇంక అండి ఏమన్నాక అవును ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే డాక్టర్ ప్రాబ్లం కాదు, ఇక్కడ గురుగారు మీ నమ్మకం లేకపోవటం మీ ప్రాబ్లం. అక్కడ గురుగారు మీకు నిజంగా డాక్టర్ మీద నమ్మకం ఉన్నప్పుడు, అంటే అంటే మీరు మీ ధర్మాన్ని మీరు పాటిస్తున్నప్పుడు, గురుగారు నాకు జబ్బు చేసింది, గురుగారు నాకు దగ్గరలో ఉన్న డాక్టర్ ఇతను, గురుగారు నేను దూరంగా వెళ్ళలేను, బాంబేకో ఢిల్లీయో ముంబైయో ఢిల్లీయో పోలేను, గురుగారు నా దగ్గర డబ్బులు లేవు, గురుగారు భగవంతుడా నన్ను రక్షించండి, గురుగారు నా దగ్గర ఉన్న డాక్టర్ ఇతనే. గురుగారు ఆ శరణాగతి భావంతో వెళ్ళినప్పుడు గురుగారు ఆ డాక్టర్ ఎంబీబీఎస్ ఫెయిల్ అయిన డాక్టర్, నకిలీ డాక్టర్ అయినా అయి ఉండొచ్చు కాక, గురుగారు అతనికి తెలుసో తెలియకో ఏదో మందు ఇచ్చాడు, గురుగారు ఆ మందు మీకు సరిపోతుంది, అక్కడ గురుగారు జబ్బుని నయం చేస్తుంది. అక్కడ గురుగారు ఇక్కడ ఆ డాక్టర్ క్యాపబిలిటీ కాదు ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ గురుగారు మీ యొక్క శరణాగతి. గురుగారు ఆ శరణాగతి లేకుండా మీరేదో ఏదో గొప్ప ఇంటెలిజెంట్ అని ఫీల్ అయిపోయి గురుగారు మీరు పోయి ముంబై పోండి, ఢిల్లీ పోండి, లండన్ పోండి, అమెరికా పోండి, ఇంకెక్కడికైనా పోండి, గురుగారు మీ జబ్బు మాత్రం నయం కాదు. ఇక గురుగారు అది ఇక్కడ ప్రాబ్లం. గురుగారు ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది గురుగారు శరణాగతి ఉన్నప్పుడు మీరు ఎక్కడికో పారిపోకర్లేదు. అక్కడ యాక్చువల్గా గురుగారు మీ ఆ లోకల్ డాక్టర్ తోటే నయం అయిపోతుంది. గురుగారు ఆ శరణాగతి లేకుండా గురుగారు మీకు అహంకారంతో మీకు డబ్బు ఉంది కదా అని చెప్పి మీరు అమెరికానో లండనో పోయినంత మాత్రం ఏం వరకపోవచ్చు. అక్కడ గురుగారు ఇంకేదో కాంప్లికేషన్స్ బయటపడతాయి. అప్పుడు గురుగారు మరి డబ్బున్న వాళ్ళందరికీ జబ్బులు నయం కావటం లేదనే విషయం మీకు తెలీదా? అవును అవును గురుగారు మరి ఏం మాట్లాడుతున్నారండి? అవును గురుగారు అంబానీ ఎంత ధనవంతుడు మీకు తెలుసు కదా, అవును గురుగారు అంబానీ కొడుకు సంగతి ఏంటో మీకు తెలుసు కదా, అవును గురుగారు పెళ్ళయింది. అవును మరి ఏమైంది ఆయన డబ్బంతా? అవును కర్మ. మరి మరి జవాబు చెప్పండి నాకు. ఎందుకు మరి బాబు ఎందుకు చేయించుకోలేకపోతున్నాడు? ఆయన డబ్బంతా ఏమైపోయింది మరి? అవును మరి మీకెందుకు అంత అహంకారం? మరి అదే అర్థం కావట్లేదు. అదే నేను మీకు చెప్తుంది. మీకు ఆ అహంకారాన్ని వదిలిపెట్టండి, అది మీ ప్రాబ్లం. ఎస్, అంతే. ఇక్కడ దానికి ఏ సొల్యూషన్ లేదు. మరి అంటే ఏదో ఒక రూపేనా మనకు అదే దీక్ష తీసుకున్న గురువుని స్మరణ చేసుకోవడం. మీకు ఇక్కడ కావాల్సింది శరణాగతి భావన కావాలి. ఇక్కడ శరణాగతి, అంతేగాని మీ సెలక్షన్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. నేనెంత గొప్ప గురువుని సెలెక్ట్ చేసుకున్నాను అనే ఆ భావన ఎప్పుడైతే ఉంటుందో మీరు ఒక్క అడుగు కూడా ముందుకు పోవద్దు అనమాట ఆధ్యాత్మిక యాత్రలో. ఇక
అవును అవును గురుగారు, నాకు నాకు తెలుసు గురుగారు, నాకు ఈగో కొంచెం ఉంటది గురుగారు బాగా. మరి ఉంటది, మరి ఎవరి ప్రాబ్లం చెప్పండి? మీ ప్రాబ్లమే కదా మరి. అవును గురుగారు, అది ఉన్నదనే విషయం కూడా మనకు తెలియదు కదా గురు. ఎందుకు తెలియదండి? మీకు మీరు ప్రశ్నించుకొని బాగా తెలుస్తుంది. గురుగారు ఉం. గురుగారు అంటే నాకు, అంటే మీతో మాట్లాడుతుంటే పరాశక్తి పుస్తకం మళ్ళీ ఓపెన్ చేయాలనిపిస్తుంది. మీరే నాకు ఇచ్చారు గురుగారు. మీరు ఇచ్చిన తర్వాత నేను చదివాను, కంప్లీట్ గా ఆడియో చేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా. అయితే మీరు అంటే అల్టిమేట్ ని రీచ్ అయ్యారు కదా గురుగారు. అర్థం కాలేదు మీకు చెప్పేది. అంటే అల్టిమేట్ పరమ సత్యాన్ని మీరు తెలుసుకున్నారు కదా గురుగారు. నేను తెలుసుకుంటే నేను ఈ మానవ శరీరంలో ఉండనండి. గురుగారు ఓకే. ఎలా సాధ్యం అవుతుంది అలా తెలుసుకుంటే? గురుగారు ఓకే. మీరు అది కాదండి, మీరేం చదువుకున్నారు చెప్పండి? బీటెక్ గురుగారు. నేను బీటెక్ చదివారు అంటున్నారు. ఒక ఆత్మకి తనెవరో తను తెలిసిన తర్వాత తను ఏమవుతుంది? శరీరంలో ఉండాల్సిన పని ఉంది. అంతే కదా మరి. ఓకే ఇప్పుడు ఒక నీటి బిందువు సముద్రంలో దూకిందండి. గురుగారు. ఒక నీటి బిందువు సముద్రంలో దూకింది. ఓకే గురుగారు. ఇప్పుడు మీరు నీటి బిందువుని ప్రశ్నిస్తారు, గురుగారు. ఓ నీటి బిందువా, ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అని. గురుగారు. అప్పుడు ఆ నీటి బిందువు ఏమైనా సమాధానం చెప్తుంది? ఒరే మూర్ఖుడా, గురుగారు. నేను నీటి బిందువేంద్ర, నేను సముద్రాన్ని అంటుంది. గురుగారు. ఒక నీటి బిందువు సముద్రంలో కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత మీరేం చేస్తారు? ఆ నీటి బిందువు కనిపిస్తుంది. అవును గురుగారు, సముద్రమే, ఆ సముద్రమే కనిపిస్తుంది. అవును ఆ సముద్రాన్ని ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నారు. గురుగారు. మీ నీటి బిందువు మీ యొక్క ఫ్రెండ్ కొత్తగా సముద్రంలోకి ఎంటర్ అయిపోయింది కదా, గురుగారు. నా ఫ్రెండ్ కొత్తగా ఎంటర్ అయిపోయింది కదా అని చెప్పేసి మీ నీటి బిందువుని ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నారు. గురుగారు. అక్కడ సముద్రం యొక్క సర్ఫేస్ నుంచి, ఉపరితలం నుంచి మీకు జవాబు వస్తుంది. గురుగారు. ఎవడ్రా నువ్వు, నేనేంది, నీటి బిందువు ఏంది, గురుగారు. నువ్వు అడిగే ప్రశ్న ఏంది, అసలు అర్థం ఉందా, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకెందుకు పిచ్చి పెట్టిందా, గురుగారు. నీటి బిందువు అనే పదం ఏమిటి, గురుగారు. నేను సముద్రాన్ని గురుగారు. అనే సమాధానం వస్తుంది. గురుగారు అంటే మన ఇప్పుడు అంతిమ లక్ష్యం ఈ శరీరం తీసుకుంది దానికోసమే కదా గురుగారు. ఏమండి? ఇప్పుడు మన శరీరం తీసుకుంది ఇప్పుడు అల్టిమేట్ దానికోసమే కదా గురుగారు. అవును, అదే మన అల్టిమేట్ గోల్. అవును. ఓకే గురుగారు, అది క్లియర్ గురుగారు. అంతే, అంతకుమించి మానవ జన్మకి కానీ జాబ్ ఐఏఎస్ అంటే నేను యాక్చువల్ గా ఐఏఎస్ కావాలని వచ్చాను గురుగారు హైదరాబాద్ కి. ఆ సబ్జెక్ట్ ముందుకు వెళ్ళలేదు, ఏది ముందుకు వెళ్ళలేదు. ఓకే గురుగారు అంటే ఇది ఏవి కాదు, ప్రైమ్ మినిస్టర్ గానీ ఐఏఎస్ గానీ అంతరిక్షం కోవడం ఏది కాదు. మన అల్టిమేట్ లక్ష్యం సముద్రంలో బిందువు సింధువులో కలవడం. అంతే, కలవటం కాదు. మళ్ళీ రాంగ్ ఆలోచిస్తున్నారు గురుగారు. ఎస్, మీరేంటనేది మీరు తెలుసుకోవటం అక్కడ తెలుసు, నేను తెలుసుకో. ఎందుకంటే నీటి బిందువుకి సముద్రానికి తేడా లేదు అక్కడ, రెండు ఒకటే. అది నీటి బిందు సముద్రంలో కలిసిందని అనొచ్చు, లేదా నీటి బిందువే సముద్రం అయిందని కూడా అనొచ్చు. అంటే అది కేవలం భాషలో తేడా అనమాట అక్కడ, అంతే. అంటే మరి ఇప్పుడు ఇన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉంటాయి కదా, ఇప్పుడు పత్రిజీ గారు అని, క్రియాయోగం అని, మహతార్ బాబాజీ అని, రాఘవేంద్ర స్వామి అని, ఇన్ని ఆనం అంటే వాళ్ళ సంస్కారాలను బట్టి కనెక్ట్ అవుతాయి గురుగారు సాధనలు. ఇప్పుడు మన ప్రకృతి అనేది సృష్టి రచన జరిగినప్పుడు రకరకాల వెరైటీతో సృష్టి రచన జరగడం జరిగింది, రైట్? ఇప్పుడు మానవులందరూ ఒకే రంగుతో పుట్టలేదు కదా మరి, ఒకే రకమైన ముఖ పోలికలతో పుట్టలేదు కదా. అదే విధంగా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏ స్పెషీస్ అని తీసుకోండి, ఉదాహరణకి ఆవులే అనుకోండి, ఆవులు ఎద్దులు అనుకోండి. మరి జపాన్ లో ఉండే ఆవులు ఎద్దులు, ఇండియాలో ఉండే ఆవులు ఎద్దులు ఒక రకంగా ఉండవు కదా అక్కడ. స్పెషీస్ అయితే ఒకటే. మళ్ళీ నేను అంటే గురుమాత అంటుంటాను గురుగారు, అల్టిమేట్ గా మీరు నా శ్రేయస్సే కోరుకుంటారు కదా, నేను ఏదో వేరే సంస్థ నుంచి ద్వారా అయినా నేను ఎదుగుతానని చెప్తా గురుగారు మళ్ళీ మళ్ళీ.
నాకు శక్తిపాత అనేసి అని లేదు. నేను ఆధ్యాత్మికంగా ఎదగడం, మీరు కూడా అదే కోరుకుంటారు కదా. మీ బిడ్డ వేరే దగ్గర నుంచి కూడా ఎదుగుతున్నాడు అనుకోండి, నాకు ఇక్కడ సెట్ అవ్వట్లేదు అని చెప్పిన గురువు. No, you are still, again, you are not understanding, getting the message clearly. గురువు ఇప్పుడు ఇదే విధంగా మన మానవ సమాజాన్ని సృష్టించినప్పుడు భగవంతుడు గురువు అందరూ ఒకేలాగా బతకమని సృష్టించలేదు అక్కడ. గురువు కొంతమందిని జేబులు గుట్టి బతకమన్నాడు, గురువు కొంతమంది వ్యవసాయం చేసుకొని బతకమన్నాడు, గురువు కొంతమందిని బిజినెస్ చేసుకోమని బతకమన్నాడు, రకరకాలుగా. గురువు అదే విధంగా వాళ్ళ నేచర్ ఏమిటి, వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్ అనేది వాళ్ళు తెలుసుకోవటం కోసం గురువు రకరకాల మార్గాల్ని భగవంతుడే సృష్టించాడు అక్కడ. గురువు రైట్. గురువు సో రకరకాల మార్గాల్లో అందరూ ప్రయత్నం చేస్తుంటారు అక్కడ. గురువు అయితే అక్కడ ఒక థ్రెషోల్డ్ పాయింట్ అనేది రావాలి అక్కడ అందరికి. గురువు రకరకాల మార్గాల్లో ఒక థ్రెషోల్డ్ పాయింట్ అంటారు దాన్ని. గురువు ఆ థ్రెషోల్డ్ పాయింట్ అంటే ఏమిటంటే గురువు ఒక రకమైనటువంటి ఇక ఆ తర్వాత వాళ్ళు చేయాల్సిందంటే ఏమి ఉండదు ఇక అక్కడ. గురువు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వస్తువు గాల్లోకి ఎగరేస్తాం అనుకోండి, గురువు భూమి ఆకర్షణ శక్తి వల్ల ఆ వస్తువు కిందకి లాగి వేయబడుతుంది. గురువు ఎవరు ఎక్కడి నుంచి ఏ వస్తువు ఎగరేసినా అదే జరుగుతుంది పని. గురువు కానీ ఒక థ్రెషోల్డ్ అనేది ఉంటుంది అక్కడ. గురువు దాన్ని మీరు సైన్స్ స్టూడెంట్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, ఎస్కేప్ వెలాసిటీ అంటారు. గురువు నేను చదువులు ఏమి అంటే టాపర్నే గురుగారు, అంటే మంచి పర్సెంటేజ్ తప్ప నాకు శూన్యం గురుగారు నాలెడ్జ్. ఓకే, మీకు సైన్స్ స్టూడెంట్ అని చెప్తున్నాను, మీకు వింటే సరే, ఓకే ఫైన్. అదర్వైజ్ మీకు వినకపోతే ద టెర్మినాలజీ డజంట్ మ్యాటర్. ఓకే ఓకే ఒక ఎస్కేప్ వెలాసిటీ అనేది ఉంటుంది అక్కడ. అంటే ఇది అంటారు దాన్ని, అంటే 11 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ అన్నమాట. ఆ స్పీడ్ తో వస్తువుని వేయగలిగినప్పుడు ఇక ఆ వస్తువు ఇక భూమి ఆకర్షణ శక్తి నుంచి బయటపడిపోతుంది, ఇక ఓవర్కమ్ అయిపోతుంది, ఇక వెళ్ళిపోతూ ఉంటుంది ఇక శాశ్వతంగా స్పేస్ లోకి. నో పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఇక అదేవిధంగా ప్రతి మనిషికి కూడా ఒక రకమైనటువంటి ఒక థ్రెషోల్డ్ రీచ్ అయినప్పుడు ఈ మాయకి అతన్ని బంధించలేదన్నమాట, ఆత్మని. దాని శక్తి జాగరణ అంటారు అక్కడ. ఏదో ఒకటి చేయండి, తంత్ర మార్గం, భక్తి మార్గము, ఏ దేవుణ్ణి ఏ దేవతనైనా ప్రార్థించండి. ఆ థ్రెషోల్డ్ రీచ్ అయిన తర్వాత ఇక మీకు దేర్ నో పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనమాట. ఇక దాన్ని శక్తిపాతం అంటారు మనం. శక్తి జాగృతం చేయటం జరుగుతుంది అక్కడ. సో మరి అది జరిగిన తర్వాత ఇక మిగతా ఏవైతే పాత్స్ అన్ని ఫాలో అవుతున్నారో అవి ఇర్రెలెవెంట్ అయిపోయాయి కదా. మరి అదే అడుగుతున్నాను మరి నేను. ఓకే, అంటే ఇప్పుడు ఆ పాత్రలో కూడా, ఇప్పుడు క్రియాయోగంలో కూడా మనం అనుకునే శక్తిపాత వాళ్ళకి ఆ సాధన ద్వారా కలుగొచ్చు అంటారు. ఎవరు ఏ పాత్ ఫాలో అయినా సరే జరగాల్సిందే, శక్తి జాగరణ జరగాల్సిందే. అండ్ డోంట్ అగైన్ మిస్అండర్స్టాండ్. జాగరణ అంటూ అంటే ఏం లేదు, అవేకనింగ్ అంటూ అంటే క్లాసికల్ సెన్స్ లో లేదు అక్కడ. గురుగారు అంటే ఇప్పుడు ఓషో ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్ అంటాడు గురుగారు. అంటే సెక్స్ ద్వారా కూడా అట్లా అన్ని చెప్పాడు కదా గురుగారు, సమ్మోగం నుండి సమాధి అని. చూడండి, ఇక్కడ పదాలు వేరువేరుగా ఉపయోగిస్తారు. ఇక్కడ శక్తి జాగరణ అనేది ఇక్కడ జరగాలి. ఇక్కడ ఏ విధంగా అయితే మనం ఎస్కేప్ వెలాసిటీ అనేది రీచ్ అవుతామో, అంతరిక్షంలోకి వెళ్ళాలంటే మానవ జీవితంలో ఆ శక్తి జాగరణ అనేది జరగాలి అక్కడ. శక్తి జాగరణ అనేది జస్ట్ ఒక ఊత పదం లాంటిది ఇక్కడ. రాదర్ కాల్ ఇట్ ఒక సొల్లి మాట అనుకోండి. ఇక శక్తి జాగరణ అంటూ ఏమి ఉండదు, ఎప్పుడు జాగరణే శక్తి. మనం అర్థం చేసుకోవడం కోసం అలా ఉపయోగిస్తున్నాం ఆ పదాన్ని. అది జరిగిన తర్వాత
అది రిట్రాక్ట్ అవడం మొదలైపోతుంది. ఇక గురుగారు ఇప్పుడు ఇక్కడ ఉన్న మార్గాల ప్రతి మార్గము దానికోసమే చేస్తున్నారు. ఇక్కడ గురుగారు దాన్ని సెక్స్ ఉపయోగించండి, తంత్ర ఉపయోగించండి, భక్తి ఉపయోగించండి, గురుగారు మెడిటేషన్ ఉపయోగించండి, గురుగారు ఇంకేమన్నా చేయండి. ఇక్కడ అంటే నాకు ఇక్కడ కొన్ని డౌట్స్ గురుగారు. అంటే ఇప్పుడు బ్రహ్మచర్యం ఉండాలి, బ్రహ్మచర్యము అంటే బిందు పతనం జరగొద్దు, వీర్యపతనం జరగొద్దు, ఇట్లా అన్ని అనేసి చెప్తుంటారు కదా గురుగారు. అదే దాని పట్ల ఎంత గురుగారు, అంటే అది కరెక్టా కాదా అనేసి అనిపిస్తుంది గురుగారు. ఇప్పుడు ఒక్కొక్క టెక్నిక్ లో ఒక్కొక్క కొన్ని వాళ్ళు అవసరాలు ఉంటాయి, రిక్వైర్మెంట్స్. గురుగారు ఒక్కొక్క టెక్నిక్ లో గురుగారు ద రిక్వైర్మెంట్స్ ఆర్ డిఫరెంట్. గురుగారు ఫర్ ఎగ్జాంపుల్, గురుగారు మీరు ఒక స్పోర్ట్స్ పర్సన్ అనుకోండి. గురుగారు ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు రెజ్లింగ్ చేయాలనుకుంటున్నారు మీరు, గురుగారు కుస్తీ మళ్ళీ. గురుగారు సో వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఇన్ దాట్? గురుగారు ఏమిటి రిక్వైర్మెంట్ ఏమిటి? జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్. బాడీ ఫిట్ ఉండాలి. ఫిట్ కాదు, కండలు కావాలి. ఇక్కడ కండలు, ఓకే మజిల్స్ కావాలి, గురుగారు. సాలిడ్ మజిల్స్ కావాలి, గురుగారు స్టామినా కావాలి. గురుగారు మీరు వెయిట్స్ మీరు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది మరి. అవును అవును గురుగారు. అవునా కదా? అవును గురుగారు. దానికి వాళ్ళు ఏం చెప్తారు, మీ ఆహార నియమాలు కూడా మీరు మార్చుకోవాలని అంటారు. అవును గురుగారు. ఫర్ ఎగ్జాంపుల్, అండ్ ఐ డోంట్ నో ద యాక్చువల్ ట్రూత్, ఓకే, ఐ జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. గురుగారు ఏమంటారంటే, బాబు మీరు పప్పు పచ్చడి తింటామంటే కుదరదు, గురుగారు మీరు మళ్ళీ ఎవరు కాలేరు, గురుగారు మీరు గొడ్డు మాంసం తినాలి, గురుగారు గొడ్డు మాంసం తినాలి, గురుగారు బరువులు మోయాలి, గురుగారు కుండలు పెంచాలి. గురుగారు. అవునా కదా? అవును అవును గురుగారు. ఓకే, గురుగారు సపోజ్ గురుగారు మీరు మరొక స్పోర్ట్స్ లో మీరు రాణించాలనుకుంటున్నారు. గురుగారు ఆ స్పోర్ట్స్ ఏమిటి? గురుగారు లెట్ సే దట్ ఫర్ ఎగ్జాంపుల్ చెస్. చెస్ అనుకోండి. గురుగారు మీకు ఇక్కడ బ్రెయిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. గురుగారు మీ ఖండాలతో పని లేదు మరి. పర్లేదు. ఎస్ గురుగారు. సో మీరేం చేస్తారు, మీరు ఏ విటమిన్స్ మినరల్స్ మీ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తారు, వాటి మీద ఫోకస్ చేస్తారు ఇక్కడ, గురుగారు రైట్? గురుగారు సో ఇక్కడ ఏమవుతుంది, మీ రిక్వైర్మెంట్ ఏమిటనే దాన్ని బట్టి ఉంటుంది. గురుగారు అంతేగాని మీరు ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, మీరు గొడ్డు మాంసం తినాలని అందరూ కండిషన్ చెప్పలేరు కదా. అవును మీరు ఒలింపిక్స్ లో అంటే రకరకాల స్పోర్ట్స్ ఉన్నాయండి, అందులో అవును మీరు ఏ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి గురుగారు. దాన్ని బట్టి ఉంటుంది కదా, గురుగారు రైట్? అవును అవును గురుగారు. దేర్ఫోర్ మీరు యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు ఏ యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు, గురుగారు అన్నిటికీ ఏం మళ్ళీ ఒకటే, గురుగారు శక్తి జాగరణ. గురుగారు కానీ ఏ విధంగా మీరు యోగా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు అక్కడ. గురుగారు ఇప్పుడు మరి అఘోరాలు వీళ్ళందరూ ఉంటున్నారు. గురుగారు మరి అఘోరాలు అంటే మరి రకరకాల ప్రాక్టీసెస్ ఉంటాయి కదా, వాళ్ళు శవాల మీద సాధన చేయటం అన్ని చేస్తుంటారు. అవును అవును గురుగారు. దక్షిణాచారం, వామాచారం, అవును ఉంటాయి కదా మరి. అవును అవును గురుగారు. మరి దక్షిణాచారంలో ఇలాంటి విష్ణు భగవాన్ పూజించేవాళ్ళు ఇవన్నీ చేయరు కదా మరి. అవును అవును గురుగారు. సో దేర్ఫోర్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ కదండి. రిక్వైర్మెంట్, ఓకే అది మీకు చెప్తుంది. మరి ఓకే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఏది శాస్త్రాలు ఏం కన్ఫ్యూజ్ చేయడం లేదు మిమ్మల్ని గురుగారు. కన్ఫ్యూజ్ మీరు అవుతున్నారు. అదే గురుగారు, అంటే నేనే అవుతున్నా గురుగారు. ఎస్, శాస్త్రాలనే క్లియర్ గానే చెప్తున్నాయి ఇక్కడ. గురుగారు మరి బ్రహ్మచర్యాన్ని పాటించమని ఏ శాస్త్రంలో చెప్తున్నారు, ఏ యోగా పాత్రలో చెప్తున్నారు అక్కడ? ఇది పతంజలి అష్టాంగ నియమాలు ఉంటాయి గురుగారు. అవును, అది దాన్ని రాజయోగం అంటారు, మెడిటేషన్ బేస్డ్ యోగా సిస్టమ్. కేవలం దాంట్లో చెప్తున్నారు అది. కేవలం పతంజలి అష్టాంగ యోగంలో మాత్రమే చెప్తున్నారు అది. మహానిర్వాణ తంత్రంలో చెప్పడం లేదు. శక్తిపాత్లో కూడా లేదు. శక్తిపాతంలో కూడా లేదు. శక్తిపాతం ఇస్ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. అది ఇండిపెండెంట్ యోగా సిస్టమే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో
ఇప్పుడు మహానర్వాణ తంత్రం అనుకోండి, అక్కడ సెక్స్ అనేది కంపల్సరీ. అక్కడ మీరు సెక్స్ చేయనంటే ఎలా కుదురుతుంది మరి? రైట్. నెక్స్ట్ భక్తి యోగంలో ఇలాంటి రిస్ట్రిక్షన్ మళ్ళీ లేదు. మళ్ళీ భక్తి యోగంలో ఉందా? మహానిర్వాణ తంత్రం అంటే అది ఎట్లుంటుంది? తంత్ర సిస్టమ్ అది. తంత్ర. ఓకే. శివుని ప్రార్థించేవాళ్ళు శైవ సిద్ధాంతం. ఇప్పుడు మనకి మీకు తెలిసినటువంటి గొప్ప గొప్ప యోగులందరూ ఉన్నారు కదా, మరి వీళ్ళందరూ బ్రహ్మచర్యం పాటించారా? పాటించారు గురువారు కొందరు. మరి ఎందుకు చేయాలి కదా, మరి వాళ్ళు కూడా ఎందుకు చేయలేదు మరి? అవును. అంటే ఇప్పుడు రాఘవేంద్ర స్వామి పాటించాడు, మోస్ట్లీ చేశారు. ఎవరు చేశారండి? ఎవరు చేసి చెప్పండి, పేరు చెప్పండి. కృష్ణని అస్కలిత బ్రహ్మచారి అంట. కృష్ణుని అస్కలిత బ్రహ్మచారి. కృష్ణుని బ్రహ్మచారి అంటారా? అస్కలిత బ్రహ్మచారి అని అంటారు. ఎలా అంటారండి? కృష్ణుడు బ్రహ్మచర్యం ఎక్కడ పాటించాడు? కృష్ణుడు ఓపెన్ గా సెక్స్ చేస్తే అందరితోటి. అన్నమాచార్యుని బ్రహ్మచార్య చెప్పండి మరి. అవును అంటే అంటారు కదా గురుగారు. ఇప్పుడు కృష్ణుడు నేను అడుగుతున్న క్వశ్చన్ మీరు జస్ట్ గివ్ మీ ద డైరెక్ట్ ఆన్సర్. గురుగారు అన్నమాచార్యుడు బ్రహ్మచార్య కాదు గురుగారు కదా? అవును. ఇంకా మీకు తెలిసిన యోగులు ఎవరు ఇంకా చెప్పండి. వేమన వీరబ్రహ్మ స్వామి, రాఘవేంద్ర స్వామి. ఓకే, వీళ్ళు తెలుసు. ఇంకా 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 మీకు తెలిసిన వాళ్ళు ఇంకా ఉన్నారు? ఓషో, బ్లావెట్స్కీ, లోప్సాంగ్. బ్రహ్మచర్యం పాటించాడా? పాటించలేదు. అదే కొందరు పాటించారు, కొందరు పాటించలేదు. నేను అదే చెప్తున్నాను మీకు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ కదా అక్కడ. గురుగారు వాళ్ళు ఫాలో అవుతున్న టెక్నిక్ ని బట్టి ఆధారపడి ఉంటుంది కదా. మరి గురుగారు మరి ఎందుకు మీరు మిక్సప్ చేస్తున్నారు ఈ విషయాన్ని? అదే అంటే తెలియదు కదా గురుగారు. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది. ఇదేంటంటే మీ కన్ఫ్యూజన్ శాస్త్రాల్లో ఎక్కడ లేదు కన్ఫ్యూజన్. గురుగారు అంటే ఇప్పుడు ఇంకోటి గురుగారు, ఇప్పుడు మీరు నాకు అవైలబుల్ ఉన్నారు, మీరు చెప్తుంటే నాకు కనెక్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ప్రతిసారి అందుబాటులో ఉండనప్పుడు అప్పుడు మనం ఎవరికి క్వశ్చన్ చేయాలి గురుగారు? మీకు ఆ టైం వచ్చినప్పుడు మీకు అది ఆన్సర్ దొరికిపోతుంది. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే గురుగారు. యాక్చువల్ గా మీరు ఇప్పుడు ఫోన్ చేశారు నాకు దానికి. జస్ట్ యాక్సిడెంట్ దట్ నేను ఇంకా నిద్రపోలేదు కాబట్టి మీకు సమాధానం చెప్తున్నాను. లేకపోతే మీకు నేను ఆన్సర్ కూడా చేస్తున్నాను కాదు. నేను యాక్చువల్ గా స్టేటస్ ఇట్లా చూస్తున్నా గురుగారు, మీరు చూసారని ఉంటే ఒకసారి కాల్ చేద్దామని చేశాను గురుగారు. అదే అంటుంది నేను. ఇట్స్ జస్ట్ అ కోఇన్సిడెన్స్. నేను ఇంకా నిద్రపోలేదు కాబట్టి నేను ఇప్పుడే ఈ రోజు హైదరాబాద్ నుంచి వచ్చాను అనమాట, కర్ణాటకలోకి, రాయచూర్. ఓకే. సో ఇట్స్ జస్ట్ కోఇన్సిడెన్స్ అనమాట. నేను నిద్రపోలేదు కాబట్టి మీరు ఫోన్ చేశారు, నేను ఆన్సర్ చెప్తున్నాను. ఆ సమయం వచ్చినప్పుడు తెలియవలసిన తెలుస్తాయి అంతే. డోంట్ వరీ, యు హావ్ టు వరీ అబౌట్ దట్. ఓకే గురుగారు, కంగారు అవసరం లేదు, ఆతృత అంతకంటే అవసరం లేదు. యా ఎగ్జాక్ట్లీ. ఓకే గురుగారు, చాలా సంతోషం గురుగారు, వెరీ హ్యాపీ. అసలు ఎన్నో విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాం. చాలాసేపు మీ విలువైన సమయాన్ని ఇచ్చారు గురుగారు. చాలా ధన్యవాదాలు గురుగారు. ఓకే, వెరీ నైస్. ఓకే గురుగారు. అండ్ జస్ట్ రిమెంబర్ ఆల్వేస్ ఓన్లీ వన్ థింగ్ గురుగారు. ఒక సమాజంలో గురుగారు, భగవంతుడు సృష్టించినటువంటి మానవ సమాజంలో గురుగారు, ఒక మానవుడిగా మీరు జన్మెత్తినప్పుడు గురుగారు, మీకు కావాలంటే టైలర్ దగ్గరికి వెళ్తారు. గురుగారు, మీకు చెప్పులు కావాలంటే చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్తారు. గురుగారు, మీకు జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. గురుగారు, మీరు ఏదో చదువు నేర్చుకోవాలనుకుంటే టీచర్ దగ్గరికి వెళ్తారు. గురుగారు, మీరు ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకున్నప్పుడు గురుగారు, అది గురువు మాధ్యమంగానే సాధ్యము. గురుగారు అంటే ఇప్పుడు మీతో ఇట్లా వింటున్నంత నాకు అనిపించలేదు గురుగారు. అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు మీరు ప్రతి క్వశ్చన్ ని చాలా హయ్యర్ గా నాకు అనిపిస్తుంది. అది వాళ్ళు ఇంకా లో ఉన్నారు నాకంటే, వీళ్ళు గురువులు అని అనిపించేది గురుగారు. వీళ్ళకి నాకు తెలిసినంత కూడా తెలియదు అని అనిపిస్తుంది గురుగారు. ఓకే, మీరు చెప్తుంటే నాకు అది రావాలి కదా గురుగారు, హ్యాపీనెస్ రావాలి, కరెక్ట్ కదా అనేసి. ఓకే
ఫైన్, దానికి మీకు చెప్తాను మీకు. గురుగారు. మనకున్న నాలెడ్జ్ అంతా కూడా ఒక గడ్డి వాము లాంటిది. గురుగారు. మనం ఏదైతే మనం నాలెడ్జ్ అనుకుంటున్నామో గురుగారు. అది యాక్చువల్ గా నాలెడ్జ్ కాదు, అది గురుగారు. అదంతా గడ్డి వాము లాంటిది, గడ్డి లాంటిది. గురుగారు. అది తగలబడాలి, గురుగారు. రైట్? గురుగారు. అది తగలబడాలంటే నిప్పు అంటుకోవాలి. గురుగారు. ఆ నిప్పు అంటుకోవటం ముఖ్యం ఇక్కడ, గురుగారు. అంతేగాని దాన్ని ఆ నిప్పు మరి మీరు గ్యాస్ లైటర్తో వెలిగించారా, అగ్గిపెట్టితో వెలిగించామా, గురుగారు. అది అంత ఇంపార్టెంట్ కాదు. దానికి అర్థం లేదు, దానికి మీనింగ్ లెస్ అవుతుంది. గురుగారు. గడ్డి వాము తగలబట్టమే ముఖ్యం అన్నమాట. గురుగారు. నెక్స్ట్, గురుగారు. మీరు రామాయణంలో వాల్మీకి గురించి విని ఉంటారు. అవును అవును గురుగారు. ఆయన వాల్మీకి మహర్షి కాకముందు ఆయన పరిస్థితి ఏమిటి? అవును గురుగారు. బాటసారి దొంగ, అడవి దొంగ. అడవి దొంగ. ఆయన ఏం చదువుకున్నాడని? అవును. కానీ రామాయణం రాశాడు కదా. అవును గురుగారు. ఓకే, సిమిలర్ గా ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీకు బోలెడు ఉంటాయి అన్నమాట. గురుగారు. ఇప్పుడు రమణ మహర్షి విన్నారా మీరు? అవును గురుగారు, నేను వెళ్ళాను గురుగారు అరుణాచలం లాస్ట్ ఇయర్. అండ్ హీ వాజ్ హై స్కూల్ డ్రాప్ అవుట్. అవును అవును గురుగారు. హీ వాజ్ హై స్కూల్ డ్రాప్ అవుట్. నాకు అంటే వీళ్ళందరూ చూసినప్పుడు నేను ఎప్పుడు అట్లా అవుతా అని అనిపిస్తుంది గురుగారు. స్టిక్ టు యువర్ పాయింట్ ఫస్ట్. గురుగారు. రమణ మహర్షి ఆయన ఒక హై స్కూల్ డ్రాప్ అవుట్ కాదా? అవును గురుగారు. అవును. మరి ఆయన ఇంత గొప్పగా ఏమి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలడు మరి అందరికి శిష్యులకి? గురుగారు. ఆయన ఎప్పుడు చెప్పలేదు ఈ విధంగా గొప్పగా. గురుగారు. హీ హిమ్సెల్ఫ్ వాజ్ అన్ హై స్కూల్ డ్రాప్ అవుట్. గురుగారు. సో దర్ఫోర్ మీకు ఎవరు ఎంతగా చెప్తున్నారనేది పాయింట్ కాదు అక్కడ అసలు. గురుగారు. ఆ నిప్పంటుకోవటం అనేది పాయింట్ ఇక్కడ మెయిన్. ఆ ఆధ్యాత్మిక అగ్ని అనేది రగులుకోవటం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. గురుగారు. మీరు అక్కడ రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారు, అది నేను అనుకోవటం. ఇప్పుడే నేను జర్నల్ స్టార్ట్ చేసిన గురుగారు. ఒక దాంట్లో వేమన పద్యాలు, వేమన ఆధ్యాత్మిక పద్యాలు, కాళికాంబ ఆధ్యాత్మిక పద్యాలు పాడుకోవడం అంటే నాకు ఇంట్రెస్ట్ గురుగారు. అవి రాస్తున్నాను, అంటే ఎక్కువ నేను అవి నాకు ఇష్టం గురుగారు. అయితే మరి ఇప్పుడు ఈ పద్యాలు పాటలన్నీ మర్చిపోవాలంటారా? మర్చిపోమని నేను చెప్పడం లేదు. అంటే మరి అదంతా నాలెడ్జ్ పోవాలి, గడ్డి తగులుకోవాలని. మీకు అది దానివల్ల మీకు ఏం వరగదు అంటున్నాను అక్కడ. అంటే ఆనందం వస్తుంది కదా గురుగారు పాడుతుంటే. మరి ఆనందం అంటే మరి మీ ఆనందంలో వెళ్ళిపోతారు, మరి అక్కడే ఉండిపోతారు మరి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు జనాలకు వాళ్ళకి అర్థవంతంగా చెప్పాలనుకున్నప్పుడు ఈ పద్యాలు ప్రామాణికం చేసుకుని చెప్తాం కదా గురుగారు, ఇట్లా వీళ్ళు చెప్పారు అని. కాయపుటీరులో గని ఉన్నది, ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగేంద్రులు కానీ అన్నమాచార్య స్టేట్మెంట్ ఇచ్చాడు గురుగారు. ఈ స్టేట్మెంట్ మనకు గుర్తుంటేనే చెప్పగలుగుతాం గురుగారు వాళ్ళకు. ఇప్పుడు మీరు ఎందుకు చెప్పాలనుకుంటున్నారు అక్కడ? మళ్ళీ అహంకారమే గురుగారు, మళ్ళీ నేను గొప్పవాడిని అని. మరి అహంకారం కాకపోతే ఇంకేంటి? మీరెవరు అసలు? హూ ఆర్ యూ అబౌట్ ఎనీథింగ్? గురుగారు అంటే ఓకే, ఫ్రాంక్లీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ గా మాట్లాడుతున్నాను, ఫెలో. నేను ఒక గురువుగా మాట్లాడటం లేదు, జస్ట్ యాజ్ అ ఫెలో హ్యూమన్ బీయింగ్ గా మాట్లాడుతున్నాను. గురుగారు అసలు మీరెవరు? మీ బతుకంతా మీరే అసలు మీరెవరు అసలు? గురుగారు చెప్పండి. అవును గురుగారు. ఎవరండి? ఎవరికో ఏదో చెప్పాలనుకోండి, మీరేదో అనుకుంటున్నారండి. అంటే నాకు చిన్నప్పటి నుంచి క్లాస్ లో ఉంటే సార్ అటెన్షన్ నా పైన ఉండాలి, నేను క్లాస్ ఫస్ట్ అవ్వాలి, అందరితోటి క్లాప్స్, నేను ఒక మల్టీ టాలెంటెడ్ గా అనేసి అది ఉంటది గురుగారు. స్పిరిచువల్ గా కూడా పెద్ద జ్ఞానిని కావాలి అని. మరి అది అహంకారం కాదు అది? మరి 100% అహంకారమే గురుగారు. అసలు మీరేదో మీ అర్థంలో చూస్తున్నారు మీ ముఖం. మీరేమన్నా పెద్ద అందగా ఈ ప్రపంచంలో హాలీవుడ్ స్టార్ లాగా మీరేమన్నా గొప్ప హాలీవుడ్ స్టార్ అనుకుంటున్నారా? లేకపోతే మీ ముఖం చూస్తే మీకు అది తెలీదా? మీకు అర్థం? అవును గురుగారు. అంత అందమైన వాడు ఏంటంటే మీరు ఇప్పుడు ఫిల్మ్ స్టార్ అయినవాడు మీరు. అవును గురుగారు. అది లేదు గురుగారు, అంటే నేను సింగర్ అవుదాం అనుకున్నా గానీ అటు సైడ్ అంటే అయితే ఐఏఎస్ అవ్వాలి. సింగర్ తీసి పక్కన పెట్టండి. ఐఎమ్ ఆస్కింగ్ యూ డైరెక్ట్ క్వశ్చన్. గురుగారు మీ అర్థంలో మీ ముఖం మీరు చూసుకున్నారా? గురుగారు. మీరు అంత అందమైన వాడు అయి ఉంటుంటే గురుగారు మీరు ఎఫర్ట్ పెట్టక్కర్లేదు అక్కడ. గురుగారు. ఎంతో మంది అమ్మాయిలు మీ వెంట ఎలాగూ పడిపోయి ఉండేవాళ్ళు ఎప్పుడుకో. గురుగారు ఎంతో మంది అమ్మాయిలు మీ వెంట పడటం లేదు అంటే దానికి కారణం అయితే
మీ బతుకు అంతవరకే, మీ అంత అందమైన వాళ్ళు కాదనే విషయం మీకు అర్థం కావాలి అక్కడ. అవును నేను అనుకుంటే సరిపోతుందా నేను అందమైన వాడిని అవును చూసుకుని మురిసిపోతే? అవును గురుగారు Therefore, అవును గురుగారు మీరు అద్దంలో చూసుకొని మీరు మురిసిపోతే సరిపోదండి. సరిపోదు. అవును గురుగారు ప్రాక్టికల్ ప్రూఫ్ అనేది అవసరం అమ్మాయిలు మీ వెంట పడ్డప్పుడే అప్పుడు అది ప్రాక్టికల్ ప్రూఫ్ అవుతుంది అక్కడ. గురుగారు. అంటే మీరేదో అందమైన వాళ్ళు మీద అట్రాక్షన్ ఉంది, అందుకని వెంట పడుతున్నారు అమ్మాయిలు మీ మీద, గురుగారు రైట్? అవును గురుగారు. సో దేర్ఫోర్ మీరు అన్ని అనుకుంటే ఎలా అని. ఓకే గురుగారు. అయితే ఇక్కడ ఇక్కడ మనం రోజువారీ చేయాల్సింది శరణాగతి, మన చేతిలో ఉన్న పనిని చేసుకుంటూ వెళ్ళడం. ఎగ్జాక్ట్లీ దేర్ఫోర్ సీ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ట్రూత్ఫుల్లీ ఇన్ యువర్ హార్ట్. ఇప్పుడు మీకై మిమ్మల్ని మీరు మోసం చేసుకోలేరు కదా. అంటే ఈ లస్ట్ ఫీలింగ్స్ వీర విహారం చేస్తాయి కదా గురుగారు. అంటే ఆ గతంలో అట్లా చేసినాం ఇట్లా చేసినాం ఇంకా అనేసి ఒక విజృంభిస్తాయి కదా గురుగారు. మరి వాటిని ఎంజాయ్ చేయాలా లేకపోతే సర్ప్రైజ్ చేయాలా అది అర్థం కాదు గురుగారు. చేయగలిగి చేసుకోండి. ఓకే, అంటే ఎనర్జీ లాస్ అవ్వడం అవన్నీ చెత్త. ఓకే ఓకే అదంతా చెత్త వేదాంతం. అదంతా గురుగారు. మీ దగ్గర డబ్బు ఉందా? గురుగారు కెన్ యూ అఫోర్డ్? You can go and you can hire any amount of girls, small girls. నాకు అట్లా మరి అట్లా ఐఎమ్ ఆస్కింగ్ యూ అబౌట్ దిస్ పాయింట్ బ్లాంక్ అడుగుతున్నాను మిమ్మల్ని. గురుగారు మీరేదో అనుకుంటున్నారు అక్కడ. గురుగారు మీ దగ్గర డబ్బు ఉందా? ఎఫోర్డ్ చేయగలరా? దర్ ఇస్ నో ప్రాబ్లం, రైట్? గురుగారు మీ దగ్గర డబ్బు లేదా? గురుగారు చేస్తారు మామూలు యాక్సెప్ట్ యువర్ రియాలిటీ. దెన్ నా దగ్గర డబ్బు లేదు, నాకేం లేదు అక్కడ. మీరేమైనా పెద్ద గొప్ప అందమైన వాడా? కాదు గురుగారు. అంటే డబ్బులు ఇచ్చి అట్లా ఆన్సర్ మీ పాయింట్ బ్లాంక్. ఇక్కడే మళ్ళీ చేయపాకండి. అక్కడ పాయింట్ బ్లాంక్ ఆన్సర్ చేయండి. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీరు ఎంత వికృత రూపమైనా పర్వాలేదు అక్కడ. మీకు ఎంతమంది అమ్మాయిలు కావాలన్నా దొరికిపోతారు. మీరు ఏమైనా పవర్ఫుల్ పర్సనా? మీరు ఏమైనా మాఫియా కింగా? దొరికిపోతారు. మీరు మాఫియా కింగ్ కాదు, మీరేమైనా డబ్బు లేదు మీ దగ్గర, మీరేమైనా అందమైన వాడైనా మీరేం స్ట్రగుల్ అక్కర్లేదు, మీ దగ్గరికి వాళ్ళే వస్తారు. అది లేదు, ఏది లేనప్పుడు మీరు ఏం చేయగలరు అక్కడ? ప్రాక్టికాలిటీ. దెన్ నెక్స్ట్ మీరేదో అనుకుంటున్నారు. మీ దగ్గరికి ఒక నలుగురు అమ్మాయిలు వచ్చినా కూడా డూ యూ థింక్ దట్ మీరు నలుగురిని సాటిస్ఫై చేయగలనుకుంటున్నారా? అసలుకి మీకు అసలు ఎలక్షన్ ప్రాబ్లం అయిపోవచ్చు ఆ రోజు, ఆ నైట్. ఎస్, ఐఎమ్ టెలింగ్ దిస్. అప్పుడు అహంకారం అడుగుతుంది మీది. యూ నేమ్ ఏ గర్ల్, ఐ విల్ గెట్ యూ, I will invoke the blessings, but you will not have an erection on that night. You want it? అంటే అర్థం కాలేదు గురుగారు ఇంగ్లీష్ లో. మీకు ఈ ప్రపంచంలో ఎంత అందమైన అమ్మాయితో మీకు సెక్స్ చేయాలనుకుంటున్నారో, ఓకే, ఐ విల్ ఇన్వోక్ ద బ్లెస్సింగ్స్, యూ విల్ గెట్ దట్ గర్ల్. నాకు అందులో కూడా దొరకలేదు కదా గురుగారు. అది ఎలక్షన్ రాదు అక్కడ ఆ రోజు. అంటే అప్పుడు కోరుకుంటది వాళ్ళు అసలైన అది స్టార్ట్ అయినప్పుడు ఇంతే కదా, దీనికోసం టైం అంతా వేస్ట్ చేస్తున్నా అనిపిస్తుంది. మళ్ళీ కాదు, అనిపించడం కాదు, అసలు మీకు అసలు ఎలక్షన్ రాదు అక్కడ. ఎలక్షన్ ప్రాబ్లం అవుతుంది అక్కడ. ఎస్, అప్పుడు అడుగుతుంది మీ అహంకారం. ఆ రాత్రి ఒక అందమైన అమ్మాయి, మీకు కోరుకున్న అమ్మాయి మీకు దొరుకుతుంది, కానీ మీకు సెక్స్ చేయడానికి మీకు ఎరెక్షన్ ప్రాబ్లం అవుతుంది అక్కడ. ఎరెక్షన్ ప్రాబ్లం ఉంటే అర్థమవుతుందిగా మీకు. అవును, స్టిమ్యులేటే రాదు అప్పుడు. లేదు గురువారు, నేను హ్యాపీ గురువారు. అంటే అది ఉంది, వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు అంత ఇది కానీ దీనికోసం సమయాన్ని వృధా చేస్తున్నారు. అది జరిగిన నాడు ఇక జీవితంలో మళ్ళీ అమ్మాయి అంటే వెనకబడరు మీరు. ఓకే గురువారు. ఎందుకంటే మీ అహంకారం అడిగిన నాడు మీరు మళ్ళీ వెంటబడరు. ఎందుకంటే మీరు ఏం చేయలేరు. ఎస్, అంటే ఈ చిత్తకర్మనంతా ఏదో ఒక చిన్నదాంతో తీసేయడానికి రాదు గురు. అంతా మీ భ్రమ అండి. మీరేదో విరగదీస్తాము అని మీరేదో అనుకుంటున్నారు అక్కడ.
అది నిజంగా అయినాడు మీరు ఏ పుల్ల కూడా ఎరగలేరు అక్కడ. గురుగారు ఇంకేమైనా కావాలా? ఏం లేదు గురుగారు. అంటే అంటే ఇప్పుడు నేను రోజు చేయవలసింది శరణాగతి భావాన్ని వండుకుంటూ ఏమే నిష్కామ కర్మంగా చేసుకుంటూ వెళ్ళడమే నా చేతిలో ఉన్న పనులు. మీరు చెప్పాను కదా మీకు నిద్రపోవాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? మీ డ్యూటీ ఏంటి? అది తిని నిద్రకు ఉపక్రమించాలి అంతే. రెస్ట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అక్కడ వేరే అది ఇది ఏం అక్కర్లేదు. మీరే మీ చేతుల్లో లేదు. అది నిద్ర రావడం రాకపోవడం అనేది మీ కంట్రోల్లో లేదు కదా. మరి నేనేం చేయాలో అది మాత్రమే చేయాలి. మీరు ఏం చేయాలో మీరు ఏం చేయగలరో అంతవరకు చేయండి. ఓకే గురుగారు. ఓకే గురుగారు, అర్థమైంది గురుగారు. అంటే ఉదాహరణకి గురుగారు మీరు ఏం చేయాలో చెప్పాను గురుగారు, కానీ ఏం చేయగలరు అనే దానికి మళ్ళీ వేరే అర్థం వస్తుంది. మరి గురుగారు మీరు స్లీపింగ్ టాబ్లెట్ కూడా మింగగలరు. గురుగారు చెప్పని చెప్తున్నానా? అవును గురుగారు. లేదు గురుగారు లేదు. దట్ ఇస్ ద పాయింట్ టు అండర్స్టాండ్. సహజంగా ఏదైనా బీ న్యాచురల్. ఎస్, అది నేను చెప్తుంది అక్కడ. బీ న్యాచురల్ ఇక్కడ. ఎస్ ఎస్ గురుగారు. స్లీపింగ్ పిల్ ఎవరైనా కొనుక్కోగలరు 10 డబ్బు పెట్టి మందు షాప్ లో గురుగారు. చేస్తే నిద్ర వస్తుంది మళ్ళీ. గురుగారు అది పరాశక్తి నాకు మళ్ళీ ఒకసారి చదవాలనిపిస్తుంది గురుగారు. మీతో మాట్లాడిన తర్వాత అది ఇంతవరకు నాకు అర్థమైందో నేను మాత్రం చదివి చిలక పలుకుల్లాగా చదివాను మొత్తం. అయితే గురుమా అదే అన్నారు గురుగారు, అంటే నువ్వు చేసిన ఆడియో వల్ల వేరే వాళ్ళు ఇది అవుతారు, నువ్వు అందరికి దర్శనం చేపిస్తూ నువ్వు మాత్రం దర్శనం చేసుకోవట్లేదు అని చెప్పారు. చూడండి బాబు, ఈ పరాశక్తి బుక్ కొంతమంది మరి అయితే మోర్ దెన్ డజన్ టైమ్స్ చదివిన వాళ్ళు ఉన్నారు. రైట్? చదివిన వాళ్ళు ప్రతిసారి అదే అంటుంటారు. ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది గురువు గారు ఇది చదివినప్పుడల్లా అని. ఫ్రాంక్ నన్ను అడిగితే ఐ డోంట్ నో వాట్ ఐ హావ్ రిటన్ దట్. నేనేం రాశానో నాకే తెలియదు. అదొక రకమైన ఇన్స్పిరేషన్ లో రాయటం జరిగింది అనమాట. సో అందులో ఏం మహత్యం ఉందో నాకు తెలియదు. గురువు గారు కూడా ఏం చెప్పారు, మా గురువు గారు ఎవరైనా దీక్ష కావాలనుకుంటే వాళ్ళందరి చేత కంపల్సరీగా చదివించుకున్నారు. అది నాకు తెలిసింది అంతవరకే. రైట్? సో డెఫినెట్లీ, బట్ దెన్ ఎంతో మంది చెప్తున్నారు కాబట్టి ఏదో ఉండి ఉంటుంది అందులో. గురుగారు చివరగా ఒక క్వశ్చన్ వేసేసి ముగిస్తాను గురుగారు.